దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానందాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము నుండి. కావున యుక్తమైన దాని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీయునైనున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన కుమారుడగు ఒనేసిము కోసరం నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడై అతన్ని యొద్దకు తిరిగి పంపియున్నాను. హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో ఫిలోమోను పత్రిక నుండి అపోస్తులైన పౌలు గారు వ్రాసిన ఈ మాటలలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనగా, బంధకములలో కనిన కుమారుడైన ఒనేసిమని ఉత్తరాన్ని ఫిలోమోనికి వ్రాస్తూ ఉన్నాడు. పౌలు గారు ఈ విషయాలు వ్రాస్తూ అంటూ ఉన్నాడు. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన వాడు అంటూ ఉన్నాడు. రెండవ మాట, ఒనేసిమును గూర్చి గొప్ప సాక్ష్యము పౌలు గారు ఇస్తూ ఉన్నారు. ఏమిటంటే, నా ప్రాణము అంటినవాడు, నా బంధకములలో నేను కనిన కుమారుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడి యొక్క కష్టాన్ని గుర్తించాడు, దైవజనుడి యొక్క వేదనను చూశాడు. దైవజనుడు బంధకములో కృంగిపోతున్నప్పుడు దేవుని సన్నిధానములో దైవజనుడు ప్రార్థిస్తూ ఉండగా ఆయనకు సహాయము చేయటానికి తన మనస్సును నిశ్చయించుకున్నాడు ఒనేసిము. గనుక దేవుని మాటల చేత పట్టబడ్డాడు. దైవజనుడు దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు ఆ మాటలకు తన హృదయము తెరవబడింది. గనుక నిష్ప్రయోజనమైన జీవితము ప్రయోజనకరముగా మారింది. ఏమండి, ఆలోచన చేస్తున్నారా? లోకంలో జీవిస్తున్నా, లోకములన్నిటిలో జీవిస్తున్నా నా జీవితాలను, నిష్ప్రయోజనమైన జీవితాలను దేవుని కనికరము చెప్పున పాపశాపముల చేత నిండిపోయిన మన బ్రతుకులను అపారమైన ప్రేమ చేత క్రీస్తు రక్తముతో మనలను సంపాదించిన ఆ దేవదేవునికి ఏమిచ్చి రుణము తీర్చగలము? ఒక్కసారి ఆలోచన చేయండి. అవును, లోకములో నిష్ప్రయోజనమైన జీవితాన్ని నుండి దేవుడు మనల్ని విడిపించి ప్రయోజనకరమైన జీవితాన్ని, నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడు కృపా సన్నిధిని మనకి అనుగ్రహించారు. కాబట్టి ఆనాటి దినాలలో ఒనేసిమును గూర్చి పౌలు గారు ఫిలోమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇప్పుడు ఈ బిడ్డను నువ్వు చేర్చుకో, నీకు ప్రయోజనకరంగా ఉంటాడు, నీకు మేలుకరంగా ఉంటాడు. అతని వల్ల నీకేమైనా నష్టము కలిగిందా, అది నేనేస్తానని గొప్ప సాక్ష్యం ఒనేసిము గురించి ఇస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేస్తూ ఉన్నారా? దేవుని సన్నిధిలో ఒక విశ్వాసుని గురించి ఒక దైవజనుడు ఏ విధమైన సాక్ష్యం ఇవ్వాలి? ప్రయోజనకరమైన సాక్ష్యమా, నిష్ప్రయోజనకరమైన సాక్ష్యమా, బాధ పెట్టే సాక్ష్యమా, ఆనందించే సాక్ష్యమా? దేవుని ఎదుట, ప్రజల ఎదుట ఏ విధముగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. పౌలు గారి సాక్ష్యం ఇస్తున్నారంటే ఇటువంటి జీవితం ఆయన కలిగి ఉన్నాడు, ఇటువంటి తగ్గింపు జీవితం ఆయన కలిగి ఉన్నాడు, ఇటువంటి హృదయ శుద్ధి కలిగి ఉన్నాడు, ఇటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయాలి. గనుక బైబిల్ గ్రంథములో ఆయన పేరు లిఖించబడింది. ఫిలోమోనుతో హెచ్చరిక చేస్తున్నాడు, ప్రయోజనకారిగా నేను పంపుతున్నాను, ప్రయోజనకరమైన వాడికి నేను మార్చాను. ఇది దేవుని కృపే కానీ మరొకటి కాదు. దేవుని ఆత్మ ద్వారా బిడ్డ రక్షించబడ్డాడు. హల్లెలూయా. గనుక మన జీవితాల్లో కూడా ప్రయోజనకరమైన బిడ్డలుగా ఆత్మయందు వర్ధిల్లుతూ దేవుని సన్నిధిలో సాగిపోయాలి. ఇహలోక మాలిన్యము, ఇకలోక ఆశలు, ఇకలోక తలంపులు విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతికుదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నిష్ప్రయోజకరమైన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చగలిగిన మహనీయుడవు, పరిశుద్ధుడవు నీవే నాయనా. నీ ప్రేమ కొరకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలం? మా జీవితాలు సమర్పణ. ఎవరైనా కష్టములు ఉంటే వారిని ఆదుకుని ఆదరించి సహాయం చేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.